హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శివాని యాదవ్ వ్లాగ్స్. ఆ వీడియోలో కటింగ్ చూపించాను కదా, ఈ వీడియోలో వచ్చేసి స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ విధంగా లైనింగ్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టి ఈ విధంగా సెట్ చేసుకోవాలండి. మొత్తం సమానంగా సర్దుకుంటూ ఈ విధంగా మొత్తము జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాలు ఉంటే కట్ చేసి ఇప్పుడు మనం డాట్స్ వేసుకోవాలి. ఏ విధంగా వేసుకోవాలంటే ఇప్పుడు నేను పట్టుకున్నా కదా, నెక్ నుంచి కింద నుంచి నడుము లూజ్ దగ్గర పట్టుకోవాలండి. అది 2 ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత డాట్ అనేది 1/2 ఇంచ్ లెంత్లో 3 ఇంచెస్ లెంత్లో వేసుకోవాలి. 1/2 ఇంచ్ విడ్త్ 3 ఇంచెస్ లెంత్లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు షేప్ పట్టీలు లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కింద పెట్టుకొని లైనింగ్ క్లాత్ పైన పెట్టుకొని మన మెయిన్ వైపు మెయిన్ సైడ్ ఉండాలి, పై సైడ్ ఉండాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని లైనింగ్ క్లాత్ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అలా కూడా వేసుకోవచ్చని చూపిస్తున్నాను. కానీ మనం అలా వేసే కరెక్ట్ రాదు. బిగినర్స్ అయితే మెయిన్ ఇదే విధంగా కుట్టుకోవాలండి. ఎందుకంటే వాళ్ళకి క్లాత్ అనేది జరుగుతుంది, అటు ఇటు జరుగుతుంది. కాబట్టి జరగకుండా నిదానంగా ఈ విధంగా 3 స్టిచెస్ వేసుకుంటూ ఈ విధంగా కుట్టుకోవాలి. ఇలా సమానంగా సర్దుకుంటూ కుట్టుకుంటే మనకి షేప్ పట్టీలు అనేది కంప్లీట్ అవుతుంది. మన ఎక్స్ట్రాలను కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేసుకోవాలి. ఇవి కట్ చేసుకున్న తర్వాత మొత్తం ఈ పక్క పెట్టుకొని వచ్చేసి నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా పెట్టుకోవాలి. మెయిన్ క్లాత్ మెయిన్ వైపు పెట్టుకొని లైనింగ్ క్లాత్ కింది వైపు పెట్టుకొని మనము ఇప్పుడు వచ్చేసి నెక్ నుంచి కింద ఉక్సుల పట్టి కాంచి నెక్ వరకు రాచి మళ్ళీ నెక్ ఈ విధంగా షోల్డర్స్ నుంచి ఇలా కింద ఆర్మ్ హోల్ లూజ్ నుంచి ఇక్కడ వరకు రావాలండి. అటాచ్ చేసుకోవాలి క్లాత్ అనేది. ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాలను కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఎక్కడైతే ఎక్స్ట్రాలు ఉన్నాయో అక్కడ మాత్రం కట్ చేసుకొని అదేవిధంగా ఇంకో పార్ట్ కూడా ఇప్పుడు మనం ఈ పార్ట్ ఏమో కాజాల కాంచి వచ్చింది కదా, ఇది వచ్చేసి షోల్డర్స్ నెక్ నుంచి కిందికి వస్తుంది సేమ్. ఇప్పుడు అదే ఆపోజిట్లో రావాలి. లేకపోతే రెండు సేమ్ పెట్టినాం అనుకో ఒక సైడే వస్తాయి అన్నీ. కాబట్టి మనకు అది మిస్ అయినట్టు, బ్లౌజ్ అనేది కుదరదు. కాబట్టి మనము ఆపోజిట్ పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత డాట్స్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా డాట్స్ పెట్టుకొని 1 ఇంచ్ లెంత్లో పెట్టుకోవాలి. 1 ఇంచ్ విడ్త్లో పెట్టుకున్న తర్వాత మనకి డాట్ లెంత్ వచ్చేసి మనకి ఆది బ్లౌజ్లో ఎంతైతే ఉందో అంత చూసుకొని ఖర్చులతో పాటు ఈ విధంగా కుట్టుకోవాలండి. కుట్టుకున్న తర్వాత ఉక్సుల కాడ వేసుకుంటాం కదా డాట్, ఆ డాట్ 2 ఇంచెస్. ఇది మనం విడ్త్ హోల్ డాట్ కూడా సేమ్ ఆది బ్లౌజ్లో ఎంత అయితే ఉందో అంత వేసుకోవాలి. సేమ్ నెక్స్ట్ ఈ బ్లౌజ్ కూడా అదే విధంగా కుట్టుకోవాలండి. 1/2 ఇంచ్ లెంత్లో, హాఫ్ అంటే పావు ఇంచు తీసుకొని విడ్త్ 1/2 ఇంచ్ లెంత్ వచ్చేసి మనకి ఆది బ్లౌజ్లో ఎంత అయితే ఉందో అంత తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇది కంప్లీట్ అయింది. చెక్ చేసుకోవాలి ఆది బ్లౌజ్లో ఎంతవరకు ఉందో, అది సమానంగా ఉందా ఖర్చులతో పాటు అని చూసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టీలు అటాచ్ చేయాలి. ఒకసారి ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇది మొత్తం రొటేట్ చేసుకొని ఈ విధంగా మొత్తం జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత ఇంకో ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ షేప్ బెల్ట్ ఈ విధంగా కింద నుంచి పెట్టి ఈ విధంగా కుట్టుకొని ఇలా మలుచుకుంటూ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత ఈ దారం కట్ చేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ అనేది మనం ఇప్పుడు ముడతలు వచ్చింది కదా, అదంతా ఓపెన్ చేసుకొని ఈ విధంగా రివర్ట్ చేసుకోవాలి. రివర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్ట్రైట్గా ఉంటే మనకి లుక్ అనేది బ్లౌజ్ క్లాత్ అనేది లేవకుండా ఇలా అనుకుంటే బాగుంటుంది. బొటిక్లో కూడా సేమ్ ఇలానే కుడతారండి. ఈ విధంగా నాకు కొంచెము అది బ్లౌజ్ కంటే ఎక్కువ వచ్చినట్టు అనిపించింది, అందుకే ఈ విధంగా పెట్టిన. అది కుట్ట అనేది సరిగా పడలేదు, అందుకే ఇప్పిన లూజ్ కుట్టు వచ్చింది. ఒక్కొక్కసారి ఏంటంటే నా మిషన్ లూజ్ అవుతుంది దారం అనేది, అది ఏంటో ప్రాబ్లం చూయించుకోవాలి ఒకసారి, అర్థమవుతలేదు నాకు. సౌండ్ కూడా చాలా బాగా వస్తుంది. ఈ విధంగా ఉక్సుల పట్టు ఏ విధంగా వేసుకోవాలో చూపించినాను.
ఈ విధంగా ఒక సైడ్ కుట్టుకున్న తర్వాత మొత్తం ఇంకో సెట్ చేసుకొని ఈ విధంగా మలుచుకొని పై వరకు కుట్టుకోవాలండి. కింద కూడా కొంచెం కుట్టుకోవాలి. తర్వాత కాజాల పట్టి ఫస్ట్ మెయిన్ క్లాత్ తీసుకోవాలి. మెయిన్ క్లాత్ నుంచి లైనింగ్ క్లాత్ తీసుకొని రివర్స్ పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అనేది రివర్స్ పెట్టుకొని ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఇది క్లాత్ అనేది ఇటు మలుచుకున్న తర్వాత ఇంకో కుట్టేసుకొని మనకు 3 ఇంచెస్ లెంత్లో అంటే వేలు పెట్టి చూసుకుంటే సరిపోతుంది. మనకు 3 ఇంచెస్ లెంత్లో కనిపిస్తున్నది అంతే. పెట్టుకున్న తర్వాత ఇది 2 ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ని ఇలా మడుచుకొని ఇలా పై వరకు కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత అదేవిధంగా కాజాల కోసం ఇంకో కుట్టు ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. సేమ్ అదేవిధంగా ఇప్పుడు ఆది బ్లౌజ్లో ఎంత ఉందో అంతా 1/2 ఇంచ్ తక్కువ ఉండాలి, ఎక్కువ ఉండాలి. సారీ, తక్కువ కాదు, ఎక్కువ ఉండాలి. అయితే మనకి ఇక్కడ ఏమైంది, ఉక్సుల పట్టి ఎక్కువ వచ్చింది కాబట్టి అలా కొంచెం ఎక్కువ వస్తే నో ప్రాబ్లం. మరీ ఎక్కువ వస్తే బ్లౌజ్ ఖరాబ్ అవుతుందండి. అలా రాకుండా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత చెక్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి మెయిన్ ఏంటంటే ఉక్సుల నుంచి నెక్ వరకు చెక్ చేయాలి. చెక్ చేస్తే నాకు ఓకే సమానంగా వచ్చింది. ఉక్సుల పట్టి నుంచి మళ్ళీ ఆది బ్లౌజ్లో ఉక్సుల పట్టి వరకు చెక్ చేసిన. నెక్స్ట్ కాజాల పట్టి నుంచి ఆది బ్లౌజ్లోని కాజాల పట్టిని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే నెక్ అనేది జారకుండా ఆది బ్లౌజ్లో ఎలా అయితే ఉందో అలా వచ్చే విధంగా కుట్టుకున్నాను. కుట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనము చూసుకోవాలి. హ్యాండ్స్ అనేది మిస్ అయింది. హ్యాండ్స్ వేసుకున్న తర్వాత ఈ విధంగా దారం అనేది ఇబ్బంది పెడుతున్నాను. ఈ విధంగా పెట్టుకొని కొంచెం ఎక్కువ వచ్చిందండి ఇందులో. అయితే నేనేం చేసిన, అది ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఫ్రంట్ పార్ట్లో మనము సేమ్ మనకి కాజల పట్టి దగ్గర వేస్తాం కదా, అది దాన్ని సమానంగా తీసుకొని 1/2 ఇంచ్ పైకి పెట్టుకొని ఈ విధంగా చూసుకుంటూ కొంచెం మనకి ఎంతైతే సరిపోతుందో అంతే తీసుకొని కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా పెట్టుకొని అప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సమానంగా ఉంటుంది. వచ్చిన తర్వాత హ్యాండ్స్ అనేవి ఈ విధంగా పెట్టుకొని ఆది బ్లౌజ్లో అయితే ఎంత ఉందో అంత తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక మార్క్ పెట్టుకొని సూది అందులో దించి ఈ విధంగా కొంచెం ఇక్కడికి వచ్చిన తర్వాత షోల్డర్స్, ఈ ఆది బ్లౌజ్లోని షోల్డర్స్ ప్లస్ ఈ మెయిన్ మనం కుట్టే బ్లౌజ్లోని షోల్డర్స్ తీసుకొని మన హామ్ హోల్ లూజ్ అనేది చెక్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్లో ఎంతైతే ఉందో సేమ్ మనం కుట్టే బ్లౌజ్ కూడా అంతే ఉండే విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మెయిన్ ఇదే, ఇక్కడ ఉక్సుల పట్టి నుంచి సేమ్ ఆది బ్లౌజ్లో ఉక్సుల పట్టి అయితే ఎక్కడ ఉంటుందో అక్కడ డాట్ పెట్టుకోవాలి. సేమ్ మళ్ళీ అదే విధంగా నడుము కూడా అటు ఇటు సమానంగా చూసుకుంటూ క్లాత్ ఏడ అడ్జస్ట్ అవుతుందో అక్కడ తీసుకోవాలి. ఇక్కడ కూడా బ్యాక్ ఫ్రంట్ పార్ట్లో టక్స్ వస్తున్నాయండి, అందుకే ఒక కుట్టేసేసాను. వేసిన తర్వాత సేమ్ అదే విధంగా హ్యాండ్ మనం ఇలాగే హ్యాండ్ అయితే ఈ విధంగా అయితే కుట్టుకున్నామో సేమ్ సూది పెట్టి బాదం లేపి ప్లస్ ఈ విధంగా మళ్ళీ లైనింగ్ క్లాత్ మనం కుట్టే బ్లౌజు ఆది బ్లౌజ్లో ఎంత ఉందో అంత తీసుకొని ఏ హ్యాండ్కి హ్యాండ్ అండి ఉక్సుల పట్టి హ్యాండ్ యాడ్ ఉందో అది కాజల పట్టి. ఇప్పుడు మనం కాజల పట్టి హ్యాండే తీసుకోవాలి. కొందరికి ఏంటంటే కొందరికి ఒక చెయ్యి లూజ్ ఉంటుంది, ఒక చెయ్యి టైట్ ఉంటుంది, అందుకనే చెప్తున్నాను. మెయిన్ ఈ విధంగా కాజల పట్టి కాడికి డ్రా చేసుకోవాలి. ప్లస్ నడుము కూడా ఎంతవరకు సరిపోతుందో ఎంతవరకు అడ్జస్ట్ అవుతుందో ఆది బ్లౌజ్లో అంతవరకు చూసుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ నాకు సూది అనేది దారం అనేది ఇబ్బంది పెడుతుంది. ఈ విధంగా పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు నేను కొలుచుకుంటున్నాను. ఆది బ్లౌజ్లోని మనం కుట్టుకున్న బ్లౌజ్ వచ్చింది సమానంగా వచ్చిందా లేదా చూసుకుంటున్నాను. ప్లస్ నెక్ కూడా చూసుకోవాలి. నెక్ ఎందుకంటే కొంచెం ఎక్స్ట్రా అయినా ఎంతో పెద్ద ఎక్స్ట్రా అయినట్టు అనిపిస్తుంది, అందుకే ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. చెక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఎక్స్ట్రాలను కట్ చేసుకొని మొత్తము 4 స్టిచెస్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా ఇంకో సైడ్ కూడా వేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ అవుతుంది. వీడియోలో హ్యాండ్స్ ఏ విధంగా ఎమ్మింగ్ పట్టి ఏ విధంగా స్టిచ్చింగ్ చేయించుకోవాలో చూపిస్తానండి. ఈ బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.